షేర్ చేయడానికి ప్రవహించిన భాగ్యాన్ని ఉపయోగిస్తాం. గత 2 రోజులుగా చెప్తున్న వాక్యం మాకు పనిచేస్తుంది. ఇట్ ఈస్ రియల్లీ మీనింగ్ఫుల్ అన్నవాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. రైట్. నాకు ఎందుకో తెలియదు, ప్రభు నాకు దేవుడు అనుగ్రహించిన కృప, దేవుని యొక్క మర్మాలను బయటపరచడం. కానీ సహజంగా ఇక్కడ పని చేయలేదు. ప్రభు నన్ను ప్రేరేపించింది, చాలా ప్రాక్టికల్ టాక్ మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాను. సో కాబట్టి నిన్న కూడా టోటల్ ప్రాక్టికల్గా మీతో మాట్లాడాలి. సో ఈరోజు మనం లేఖనంలోకి వచ్చి ఈ యొక్క సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా రీడ్ చేద్దాం. ఒకసారి మన యొక్క లేఖన భాగాన్ని మనం చదివి దానికి ముందు 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనాన్ని మనం చదువుతాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. మరొకసారి చదువుదాం. అతని పక్షమున జనములను నేను అతని జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని మనస్ఫూర్తిగా మనం అడుగుదాం. దేవుడు తన దాసుని ద్వారా ఆయన మాట్లాడారు. ఆయన వాక్యం సత్యమైనది. ఆ వాక్యానికి మనం విధేయత చూపితే నిశ్చయంగా మన జీవితాలు మేలు పొందుతాయి. మన ఎదుట ఉన్న ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ కూలిపోతుంది. దేవుడు అనుగ్రహించే మాట కోసం కూడా మన మనసును సిద్ధం చేసుకుని మీరందరూ కూడా తండ్రి ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభు. ఈ రాత్రి మీ రాత్రిగా నేను నమ్ముచున్నాను తండ్రి. స్పీక్ టు మై హార్ట్ అని మనస్ఫూర్తిగా ప్రభువుని మనం వేడుకుందాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది,
నా బాధలలో ఆదరణించేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ ఉంటారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మరి ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనుషులు ఎంత మాట్లాడినా మనుషుల మనసులు మారు. మీరు మాట్లాడితే మనుషులు కదిలించబడతారు, హృదయాలు మార్పు చెందుతాయి, జీవితాలు స్వస్థపరచబడతాయి, సన్మార్గంలోకి నడుస్తాయి. తండ్రి, I welcome your presence, Lord. I welcome your presence. Break every stagnation in the name of Jesus. Where there is the Spirit of God, there is a liberty. I declare the liberty of Holy Spirit here. I release and I declare in the name of Jesus. Father, please take care of this wonderful time. Let it be a blessing to our hearts. Speak to us, God. Thanks for your presence. In Jesus' name we pray. Amen. ఒక డాక్టర్ గారికి ఒకే కూతురట. యుక్త కాలం వచ్చింది, మంచి 6 అడుగుల అల్లుడిని. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఏం కోరుకుంటున్నారు తెలుసా? 666 అని. అంటే 6 feet హైట్, 6 lakhs ఇన్కమ్, ఇంకా 6 pack పర్సనాలిటీ. పొట్ట గిట్టంలో కుదరదు. 6 pack పర్సనాలిటీ, 666. మంచి 661 చూసి పెళ్లి చేశారు. కూతురు కాపురానికి వచ్చింది. అత్త చాలా గయాడు, మామూలు గయాడు కాదు. ఎప్పుడు ఈమెకి కంప్యూటర్ దగ్గర మౌస్ తిప్పటం తప్ప గెరిటి తిప్పటం తెలియదు అసలు. చాలా కష్టపడుతుంది. అత్త కాఫీ పెట్టమే అంటది, ఆ కూర ఉన్నట్టు, ఈ కూర ఉన్నట్టు, అన్నం ఉన్నట్టు, బిర్యానీ ఉన్నట్టు. ఇవన్నీ ఆమెకు రాదు. ఏదో యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేసుకుని పనిచేస్తుంది. మళ్ళీ దానికి బాగాలేదంటది, ఉప్పు ఎక్కువైందంటది, కారం ఎక్కువైందంటది. ఇట్లా సతాయిచ్చేస్తుంది. ఒక 3 నెలలు భరించి వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. డాడీ, 666 చూసావు కానీ నువ్వు ఆ వెనకాల ఉన్న 66 చూడలేదు, అసలు నా ప్రాణం తీసేస్తుంది డాడీ అని చెప్పినాను. ఏంటమ్మా, ఏంటి విషయం చెప్పాను. ఇంకొక 1 రోజులు నాకు ఫోన్ చేసి, ఇక నేను తట్టుకోలేను డాడీ, అయితే మత్తన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి, ఇక నేను తట్టుకోలేను. సరే ఆయన అన్నాడు, నువ్వు ఇంటికి వచ్చే ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చెప్పింది, అయితే మత్తన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఏం చేస్తావో చూసుకో, నాకు అనవసరం. ఇక నేను మా ఆయనతో చెప్పాను, నువ్వు వచ్చి 3 నెలలు అయింది, నేను 30 సంవత్సరాల నుంచి చెబుతున్నాను అన్నాడు ఆయన. ఆయన ఏం చేయలేకపోతున్నాడు, ఏదో ఒకటి చేయనా అని చెప్పింది. నువ్వే చెప్పమ్మా ఏం చేద్దాం. వాళ్ళ నాన్న సలహా ఇచ్చింది.
మనం ఇంజక్షన్ వేస్తే మనుషులు బతుకుతారు, ఇంకేదన్నా వేస్తే చచ్చిపోకుంటారు. మన చేతిలో ఉన్న పనే డాడీ. ఒక స్లో పాయిజన్ ఒకటి, ఏదైనా టాబ్లెట్, స్లో పాయిజన్ టాబ్లెట్ ఒకటి నేను మా అత్తకి ప్రతిరోజు వేసేస్తాను. కొంతకాలానికి వెళ్ళిపోతాను. వాళ్ళ డాడీ ఓ మాట చెప్పాడు, అమ్మా ఇమీడియట్గా చచ్చిపోయింది అనుకో, ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకే వస్తుంది. కాబట్టి ఒక పని చేద్దాం, నీకు స్లో పాయిజన్ టాబ్లెట్లు ఇస్తాను. ఆమెకి అన్నంలో ఏం చేయాలి, నువ్వు అవి నలిపి కూరలో వేసేయాలి, ఆమెకు మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత స్లో ఒక 3-4 నెలలకి ఏమవుతుంది, చచ్చిపోద్ది. ఈ లోపు నువ్వు చేయాల్సింది ఒక పని ఉంది. అదేంటంటే ఆమెకు ఎంత పరిచయం చేయాలో, ఆమెను ఎంత ప్రేమించాలో అంతగా ప్రేమిస్తున్నట్టు నువ్వేం చేయాలి, నటించాలి. ఏం చేయాలి? చచ్చిపోయిన తర్వాత మీ ఆయనకి ఎవరి మీద అనుమానం రాకూడదు, నీ మీద అనుమానం రాకూడదు. అస్సలు ఎవరి మీదన్నా రావాలి, కానీ నీ మీద మాత్రం అస్సలు అనుమానం రాకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు నటించాలంటే భలేవాడు డాడీ. నేను ఇటు డాక్టర్ ఫీల్డ్లోకి వచ్చాను, కానీ సినిమాలోకి వెళ్తే ఆస్కార్ వచ్చాడు కదా, అదెంత పెద్ద విషయం. షూర్ అని చెప్పింది, టాబ్లెట్లు తీసుకెళ్ళిందని ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అడగకముందే ఆంటీ బ్రేక్ఫాస్ట్ చేయండి అంటుంది. ఒక టాబ్లెట్ లేదు. ఆంటీ 12 అయింది లంచ్ చేయండి అంటే అంటుందండి. ఆంటీ 7 అయింది డిన్నర్ చేయండి అంటే అంటుంది. ముస్లాంకి ఏమి అర్థం కాదు. షీ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఇంటికెళ్ళి వచ్చిందంటే ఆ నాన్న అన్నాడా, వాళ్ళ అమ్మాను తిట్టిందా, లేకపోతే ఏమైంది, ఇంత మారిపోయింది అని సరే ఒకసారి చూద్దామని 1-2 వారాలు చూసింది. అన్నీ చేసేస్తుంది, చక్కగా పెడుతుంది. అలా ఒక 4 రోజులు గడిచింది. ఒకరోజు ముస్లిం పడుకుంటూ అనుకుంది, నన్ను ఇంత ప్రేమించే నా కోడల్ని నేను బాధ పెట్టడం, కనీసం నా కూతురు కూడా 12 గంటలకి మమ్మీ భోంచేసావని ఫోన్ కూడా చేయదు కదా, వండుకుని ఏం చేస్తుంది, తెచ్చేస్తుంది. ఇట్లాంటి కూతురుని ఏమైనా, ఇట్లాంటి కోడల్ని ఏమైనా అంటే దేవుడు అసలు ఊరుకుంటాడా? నా కోడలు నేనేం బాధ పెట్టనని ఒకరోజు పిలిచి, అమ్మా ఈ రోజు నుంచి నువ్వు నా కోడలో కాదువే, నువ్వెవరివి, నా కూతురువి అని చెప్పి కౌగిలించుకొని ఏమనుకోబాకు అని ఒకసారి కౌగిలించుకొని చెప్పిందాను. క్షమించమ్మా అని చెప్పిందాను. అయినా కోపం తగ్గలేదు. మా ఆయనకి నాకు గొడవ పెడతావే నువ్వు, ముసలమ్మ నీ సంగతి ఏంటో చూస్తాను లోన్ ఇంకా అనుకుంటుంది. ఇంకొక 4 రోజులు గడిచింది. 4 రోజులు కూడా ఏం చేస్తుంది, టాబ్లెట్ వేస్తానే ఉంది. ఒక 4 రోజులకి ఏమైందంటే, అత్త ఆగు నువ్వు వండబాకలే, నువ్వు కొద్ది నీరసం ఉన్నావు, నువ్వు కూర్చో నేను వండుతాను అని అత్త వండుతుందంట. ఆ తర్వాత ఇంకేమైనా బట్టలు ఉతుకుతుంది అనుకోండి, సరే నువ్వు అవి చేయలే, నేను ఏదో కొంత హెల్ప్ చేస్తానని చెప్పి కొంత హెల్ప్ చేస్తుందంట. ఇట్లా అత్త కూడా సహకరిస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఏమైపోయారంటే చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు. 3 నెలల్లో మా నాన్నకు ఫోన్ చేసిందంట, డాడీ మా అత్త చచ్చిపోకూడదు డాడీ అన్నారు. మా అత్త చచ్చిపోకూడదు డాడీ. ఏమో చచ్చిపోవాలన్నా మరి టాబ్లెట్లు ఇచ్చారు కదా. నో డాడీ, ఇప్పుడు మా అత్త చచ్చిపోతే నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు మా ఆయన మీద పోట్లాడంటే నేను కాదు, ముందు ఎవరు పోట్లాడుతుంది, మా అత్త పోట్లాడుతుంది డాడీ. నో మా అత్త చచ్చిపోకూడదు డాడీ, ప్లీజ్ డాడీ, ఏం చేస్తామో తెలియదు, ఇంకేమైనా టాబ్లెట్లు జరిగిన దానికి అంత విరుగుడు ఇంకేమైనా టాబ్లెట్లు వేస్తాను డాడీ అన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడంట, మా నేను నీకు ఇచ్చింది స్లో పాయిజన్ కాదు, నేను నీకు ఇచ్చింది బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ నీకు ఇచ్చారు. ఈ 3 నెలల్లో మీ అత్త మంచి గుండ్రాయిలాగా తయారై ఉంటుంది. బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుని, డాడీ నిన్ను స్లో పాయిజన్ కదా ఇవ్వమని మరి నువ్వు ఇచ్చావు దీన్ని. అప్పుడు చెప్పాడంట వాళ్ళ డాడీ, ప్రేమనే కంటది. దేనికంటది చెప్పండి నోటితో. ప్రేమనే కంటది, కోపాన్ని కంటది, కక్షని కంటది. నువ్వు
మీ అత్త మీద వ్యతిరేకంగా ఉన్నావు, మీ అత్త కూడా నీకేమైంది? వ్యతిరేకమైంది. నీ అత్తని నటించడం ద్వారానో ఏదో విధంగా ప్రేమించినట్టు నువ్వు చూపించావు. నీ అత్త ఏం చేసింది? నేను ప్రేమించాను. యు సోన్ యువర్ లవ్. నువ్వేం చేశావు? యు రీడ్ లవ్. అది విషయం. ప్రైజ్ లార్డ్. కోడళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎక్కడ మీరు పార్టీ వచ్చేసారు కదా అమెరికా? అసలు అత్తలకు పరిచయం చేయకుండా, లేదా అత్తలు ఉన్నారా? చెప్పండి, ఏం చేద్దాం? రూతు నయోమిని ఏం చేసిందంట? నయోమి రూతుని ఏం చేసిందంట? ఆమె ప్రేమను విత్తింది, ఈమె ప్రేమని కోసింది. ఈమె ప్రేమను విత్తింది, ఆమె ప్రేమని కోసింది. నేనేమంటాను తెలుసా? ఆ రూతును చూసి దేవుడే అనుకున్నాడు, పుడితే ఇలాంటి ఆమె కడుపున పుట్టాలి. ప్రైజ్ లార్డ్. అందుకనే బోయజ్ యొక్క వంశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. బోయజ్కి యెషీ జన్మించాడు. యెషీ కొడుకు దావీదు. దావీదు గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు బయటికి వచ్చారు. హల్లెలూయా. సో రైట్. ప్రేమ ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. మీరు చాలా కష్టంగా ఉన్నారు. అసలు మాట్లాడితే ముత్యాలు రాలిపోతే ఏమని అంటున్నారు? అక్కడ ఉండకూడదని చెప్పాక ఫస్టే ఫ్రీగా ఉండాలి. దిస్ ఇస్ మై వే. ఓకే. రూతు నయోమిని ఏం చేసిందంట? నయోమి రూతుని ఏం చేసిందంట? ఆమె ప్రేమను విత్తింది, ఈమె ప్రేమని పోసింది. ఈమె ప్రేమను విత్తింది, ఆమె ప్రేమని పోసింది. నేనేమంటాను తెలుసా? ఆ రూతును చూసి దేవుడే అనుకున్నాడు, పుడితే ఇలాంటి ఆమె కడుపున. అందుకనే బోయజ్ యొక్క వంశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. బోయజ్కి యెషీ జన్మించాడు. యెషీ కొడుకు దావీదు. దావీదు గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు బయటికి వచ్చారు. హల్లెలూయా. సో రైట్. ప్రేమ ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. మీరు చాలా కష్టంగా ఉన్నారు. అసలు మాట్లాడితే ముత్యాలు రాలిపోతే ఏమనుకుంటున్నారు? అనుకోవద్దని చెప్పాక ఫస్టే ఫ్రీగా ఉండాలి. దిస్ ఇస్ మై వే. ఓకే. ప్రేమ దేనికి అంటదండి? కాబట్టి యేసుప్రభువు వారు ఏమని చెప్పాడు? మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ప్రైజ్ లార్డ్. రెండు మాటలు నాకు పరిచయం చేసుకోమని చెప్పారు. నేను పరిచయం చేసుకునే 2 రోజుల నుంచి నేను మీకు దాని గురించి చెప్పలేను. ఒకటి, దేవుడి కృపను బట్టి చిన్నప్పుడే దేవుడి సేవకులను సమర్పించారు. చచ్చిపోయే పరిస్థితిలో 18వ సంవత్సరంలో ప్రభు యొక్క క్లియర్ దర్శనం చేత నేను at the age of 18 I was saved. దేవుని పరిచయం నన్ను చిన్నప్పుడే సమర్పించడం చేత నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి కూడా దేవుని భయభక్తుల్లో పెంచారు. నేను ఇష్టం లేక బయటకు వెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ దేవుడు నన్ను వెళ్ళలేదు. ఒక యాక్సిడెంట్ జరిగింది, చంపుతాడేమో అనే భయంతో సేవకు వచ్చాను, కానీ ఇష్టంతో రాలేదు. కానీ వచ్చిన తర్వాత ప్రభువుతో కొన్ని కమిట్మెంట్స్ చేసి, ఎందుకంటే నా నేచర్కి సేవా నేచర్కి అసలు పొందడం లేదు. నాకు ఒకరి దగ్గర తీసుకోవడం అనేది అవమానంగా భావించే మనిషిని నేను. ఈ సేవలో ఒకరి దగ్గర తీసుకోవాలి. ఫస్ట్ నేను ప్రభువుకి అదే చెప్పాను. తీసుకోవడం అనేది, అడగటం అనేది నాకు ఇష్టం లేని పని. కష్టపడి పనిచేసే శక్తిని ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, రీసోర్సెస్ ఇచ్చావు. అట్ ద ఏజ్ ఆఫ్ 18లో చేపల చెరువులో, రైలు చెరువులో బిజినెస్ ఉండేది మాకు. 5 సేవకులకు నేను సపోర్ట్ చేస్తాను, నన్ను విశ్వాసంగా వదిలేసే ప్రభు అన్నాను. ప్రభు చెప్పారు, ఆ పని నీ డబ్బు కాదు, నాకు కావాల్సింది నువ్వు కావాలి. సో ఆ విధంగా నేను ప్రభువు సమర్పించుకున్నాను. దేవుని యొక్క అంటే నాకు ముందు నుంచి టఫ్ టార్గెట్ చేయడం అనేది నాకు అలవాటు. నేను చాలా టఫ్ వ్యక్తిని, చాలా కష్టపడి ప్రాక్టికల్గా రాగా చిన్నప్పటి నుంచి పైకి వచ్చిన మనిషిని. సో
నా థియాలజికల్ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ప్రభు దగ్గర 6 నెలలు ప్రార్థన చేశాను. జరుగుతూ ఉండగా 5 ఆపర్చునిటీస్ నాకు అప్పుడు ఉన్నాయి. నేను ఏం చేయమంటావు అని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని ప్రభు నాకు చూపించడం జరిగింది. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టి పెరిగాను. సో దేవుడు అక్కడ దాదాపు 800 కిలోమీటర్ల దూరం హిందూపూర్ ప్రాంతానికి అక్కడికి వచ్చాను. అక్కడ ఒక్క కుటుంబంతో పరిచయం ప్రారంభించారు. ఈ రోజున దాదాపు 900 నుంచి 1000 మంది వరకు దేవుడు విశ్వాసుల్ని అక్కడ అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. వన్ ఆఫ్ ది లీడింగ్ చర్చ్గా, ది బెస్ట్ చర్చ్గా దేవుడు దాన్ని మార్చాడు. సో తర్వాత నా యొక్క ఫోకస్ కర్ణాటకను చూసినప్పుడు కర్ణాటక స్వార్థలు చాలా వెనుకబడింది. మీకు తెలుసు, చాలా చర్చిల్ని వాళ్ళు కాల్ చేశారు, పడగొట్టేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉండడం వలన చాలా ఘోరాలు జరిగినాయి. మీరు దాన్ని చాలా బాగా చూస్తుంటారు. సో అందరూ ధరిస్తే ఎట్లా కుదురుద్ది? సో దేవుని యొక్క ప్రార్థన చేసి ప్రభు దగ్గర 3 సూచనలు అడిగారు. 3 దాన్ని కన్ఫర్మ్ చేశారు. ప్రభు చెప్పకుండా నేను ఏది చేయను. సో అక్కడ 4 సంవత్సరాల క్రితం పరిచయం ప్రారంభించాను. అక్కడ దాదాపు 400 నుంచి 500 మంది వరకు వస్తున్నారు. రీసెంట్గా 2013 మంత్ ఆఫ్ అక్టోబర్లో ఒక స్థలాన్ని దేవుని మందిరం కోసం తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక చర్చ్ని నిర్మాణం చేసి కన్నడికాస్ని, రాయలసీమలో ఉన్న తెలుగు వాళ్ళని ఇద్దరిని కూడా ట్రైన్ చేసి ఒక 10 మంది సేవకుల్ని కన్నడలోకి, ఒక 10 మంది సేవకుల్ని రాయలసీమలోకి పంపిస్తూ వాళ్ళ ద్వారా కర్ణాటకలో పరిచర్యను అభివృద్ధి చేయాలి అనేది నా ప్రత్యేకమైనటువంటి ఆశయం. ఆ యొక్క పని దిశగా ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ పనిని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో ప్రత్యేకంగా కర్ణాటకలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో జరిగే పరిచర్య గురించి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. తిరిగి నా యొక్క టీవీ ప్రోగ్రామ్స్ మీకు తెలుసు. ఆ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి ఆరాధనలో శుభవార్తలో వస్తూ ఉన్నాయి. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకి ఆరాధన ఛానల్లో, ప్రతి శనివారం రాత్రి 9:30 గంటలకి శుభవార్త ఛానల్లో ఈ యొక్క సజీవ స్వరం అనే టీవీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇంకా మీరు మెసేజెస్ ఒకవేళ ఎక్కువగా మీరు వినాలి అని అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రెవరెండ్ డాక్టర్ వి రంగరాజు 2014 అని మీరు టైప్ చేస్తే మీకు కావాల్సిన మెసేజెస్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరు చక్కగా వాక్యాన్ని విని మీకు కావాల్సిన ఆత్మీయ మేలు మీరు ఖచ్చితంగా పొందవచ్చు. ఇంకా వివరాలు ఇంకా చూడాలి అని మీరు అనుకుంటే njhm.in అనేటువంటి వెబ్సైట్ మీరు చూసి ఖచ్చితంగా మీరు ఇంకా వివరాలు మీరు తెలుసుకోవచ్చు అని కూడా మీరు ప్రేమతో మనం చూస్తున్నాం. ఇది నా యొక్క షార్ట్ ఇంట్రడక్షన్. మన హిందూపూర్లో, బెంగళూరులో ఎట్లా పరిచయం చేస్తారు పాస్టర్ గారు అని అంటారు. ఉదయం హిందూపూర్లో ఆరాధన జరుగుతుంది. అక్కడ 1 o'clock క్లోజ్ చేస్తాను. భోజనం చేసిన వెంటనే కార్యక్రమాన్ని 2:30 గంటలు ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ బెంగళూరులో ఈవినింగ్ 5 o'clock నుంచి 7:30 గంటల వరకు బెంగళూరులో ఆరాధన జరుగుతుంది. ఆ విధంగా కొన్ని కన్నడ ఆత్మల్ని, తెలుగు వాళ్ళని రక్షణలో నడిపించడానికి ప్రభు బెంగళూరులో దేవుని మహాకృపను బట్టి వాడుకుంటున్నాడు. ఎవరైనా బెంగళూరు మీకు పరిచయం అయితే స్థలం కొన్నది ఫొరమావు అనేటువంటి ఏరియాలో ప్రస్తుతానికి చర్చ్ జరుగుతున్నది. శేషాద్రిపురం వరదాచారి కళాక్షేత్రం ఒక ఫంక్షన్ హాల్ రెంట్ తీసుకొని ఆ యొక్క చర్చ్ని జరిగిస్తూ ఉన్నాను. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీ ప్రేమతో మనం చూస్తున్నాం. రైట్, దేవుడి వాక్యంలో మనం మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క టైటిల్ని మనం ధ్యానం చేశాం. దీంట్లో ప్రధానంగా మీకు 3 విషయాలు నేను 3 రోజులు చెప్తాను అని చెప్పి మీతో చెప్పాను. నెంబర్ 1, మొదటిది దేవుని పిల్లలు. ఇది మెయిన్ టాపిక్. దీంట్లో చెదిరిపోయిన ఇజ్రాయేలీలను సమకూర్చడం అనేది మన మెయిన్ టాపిక్. నెంబర్ 1, వాళ్ళు సమకూర్చబడాలి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాకారాలు పడగొట్టేవాడు వాళ్ళ ముందు నడవాలి అని అంటే, లేకపోతే గుమ్మాలు పడగొట్టే దేవుడు వాళ్ళ ముందుకు నడవాలి అంటే, వారిని గొర్రె మేకల మంద వలె ఇజ్రాయేలు దేశంలో వాళ్ళందరినీ చేర్చాలి అని అంటే ఖచ్చితంగా ముందు
కొన్ని పనులు జరగాలి. అదేమిటంటే వారు దేవుని పిల్లలుగా సమకూర్చబడాలి. ప్రైజ్ లార్డ్. రెండవది, దేవుని యొద్దకు వాళ్ళు సమకూర్చబడాలి. దేవుని పిల్లలుగా సమకూర్చబడడం అంటే ఏంటో చెప్పాను. వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజు మనల్ని కూడా దేవుడు తన పిల్లలుగా సమకూర్చాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు కనానుకు వస్తారు, ఇజ్రాయేల్ దేశానికి వస్తారు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలందరూ గట్టిగా. మనం ఎక్కడికి వెళ్తామండి? మన తండ్రి, మన దేవుడు ఉండే పరలోక రాజ్యానికి మనం అందరం వెళ్తాం. వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు వస్తారు, మనం ప్రయాణం చేసిన మనం తీసుకుని వెళ్తానికి దేవదూతలు వస్తారు. రెప్పపాటులో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటులో మనం ఏమవుతాం? మార్పు చెందుతాం, ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్. రెండవది, దేవుని యొద్దకు సమకూర్చబడి. దీని గురించి కూడా మీతో మాట్లాడాను. అదేమిటి అని అంటే, వీళ్ళు దేవునితో రిలేషన్ లేకుండా, దేవునితో పీస్ లేకుండా, వితౌట్ హ్యావింగ్ పీస్ విత్ గాడ్, దే కాంట్ కమ్ టు కనాన్లోకి, లేకపోతే ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలోకి, రేపు ప్రపంచంలో ఒక గొప్పగా ఉండబోయేటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో, సర్వ ప్రపంచంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాలేరు. ఎప్పుడు వాళ్ళు దేవునితో సమకూర్చబడకపోతారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టండి, మన గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజున ఫ్యామిలీస్ లో దేవుడు ఉన్నాడా? మన పెళ్లిలో నిజంగా ఈ రోజు మన మ్యారిటల్ లైఫ్ లో, వైఫ్ అండ్ హస్బెండ్ లో దేవుడు ఉన్నాడా? మన చర్చెస్ లో ఆరాధన జరుగుతుంది, అన్ని జరుగుతుంది, కానీ ఈ రోజు చర్చిలో అసలు దేవుడు ఉన్నాడా? ఈ రోజు పాస్టర్స్ బోధిస్తున్నారు. పాస్టర్స్ బోధించేటువంటి బోధ ఏ మోటివ్ లోకి మనం తీసుకెళ్తుంది, ఎలా జరుగుతుంది? వీళ్ళు బోధించే బోధలో దేవుడు ఉన్నాడా అనే విషయాల గురించి మనం చూసుకున్నాం. ఇఫ్ యూ రికన్సైల్ విత్ గాడ్, and God will collect you to His place and to His anointing and to His determined place and situation. దేవుడు ఎక్కడికి మనం సమకూర్చాలో అక్కడికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమకూర్చాడు. Praise the Lord. So we should have peace with God. We must reconcile with God. మనం దేవునితో సమాధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. సో 3. ఇప్పుడు ఎవరైతే పిల్లలుగా సమకూర్చబడి, ఇది చక్కని టీచింగ్ సబ్జెక్ట్, ఇది ప్రీచింగ్ కాదు కాబట్టి నేను నింపాలిగా మీతో చెప్తున్నాను. పిల్లలుగా ఎవరు సమకూర్చబడతారో, దేవుడితో సమాధానం ఎవరు కలిగి ఉంటారో, వాళ్ళకి ముందు దేవుడు నడుస్తాడు. చెప్పండి, ఎవరు నడుస్తాడు? మళ్ళా చెప్పండి, నాతో ఎవరు నడుస్తారు? రైట్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక విషయం, యోబు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి, ప్రభువు మీద నీకున్నటువంటి భక్తి నీ గుండెకి ఏం కలుగు చేస్తుంది? ధైర్యం. నువ్వు చక్కగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండే వ్యక్తి అనుకో, దేవునికి దశమ భాగాన్ని కరెక్ట్గా ఇచ్చే వ్యక్తి అనుకో, ప్రభువు విషయంలో ఏదైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా చెప్తారు, ఏమని? నాకు ఖచ్చితంగా దేవుడు దీన్ని చేస్తాడు. నీ మనసే గవర్నమెంట్ సినిమాలు చూసేవాడికి, చర్చికి వెళ్ళినోడికి, చర్చి విషయాలు దొంగవి నీకు జరుగుతా అని చెప్పి నీ అంతరాత్మని నీకు చేస్తుంది, నేరారోపణ చేస్తుంది. ఇంకెక్కడ నీ ధైర్యం? అవునా కాదా? రైట్. ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారి, పిల్లవాడిగా మారి, కుమారుడుగా మారి, తిరిగి దేవునితో సమాధానపడి బంధంలో ఉంటే, ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాను, నీ దేవుడు పరలోకంలో ఉండడు, నీ దేవుడు నీ ముందు నడుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Your God will not stay in heaven, He will walk in front of you because you are of His own. What is the evidence, Pastor? What is the evidence? If you see in the book of Exodus, God spoke to Moses. Moses, వాళ్ళని ఐగుప్తు నుంచి విడుదల చేసేటప్పుడు ప్రభు చెప్పాడు, I will send you an angel. He will come to you and he will walk in front of you. ఓకే, ఒక దేవదూత నీ ముందు నడుస్తాడు. జాగ్రత్త, ఆయన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు కొన్ని ప్రాధాన్యమైన విషయాలు నేను మీతో చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, if your devoted life and fear of God gives you boldness, your God will go in front of you, whether it is Red Sea కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, విల్డర్నెస్ కావచ్చు, లేకపోతే మారా కావచ్చు, లేకపోతే వాటర్ లేనటువంటి పరిస్థితి కావచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, will turn that situation for your good. Amen. Bible doesn't say that you will face these kind of things. We will face, but it will turn to us as our good. Praise the Lord. ఏ మారాలు మీరు చూడలేదా? చెప్పండి, చూడలేదా? ఎన్ని నా జీవితంలో నేను ఎన్ని చూశాను. ఒకనొక పరిస్థితుల్లో నిద్ర లేని రాత్రులతో ఎన్ని గడిపాను. మీతో ఆశ్చర్యం చెప్తాను. బెంగళూరు స్థలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా ఎక్కువ డబ్బు ప్రభు దాన్ని సమకూర్చాడు. 3 days రిజిస్ట్రేషన్. ఈ రోజుల్లో పేపర్లో డిక్లేర్ అయింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ని బెంగళూరులో ఇంక్రీజ్ చేసుకున్నాం, ల్యాండ్ వాల్యూస్ ని పెంచేసుకున్నాం అని చెప్పి ల్యాండ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేశారు. దాన్ని బట్టి నా రిజిస్ట్రేషన్ కి దాదాపుగా 20 లక్షల రూపాయలు పెరిగిపోయింది ఒకసారి. నేను డబ్బంతా సమకూర్చుకున్నాను, రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నాను, చూస్తే 20 లక్షలు పెరిగిపోయింది. అప్పటికే 80 లక్షల రూపాయలు చర్చి వాళ్ళు వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని కూడా తీసుకొచ్చి, పాస్టర్ గారు ముందు రిజిస్టర్ చేసేది, మళ్ళీ తర్వాత చూద్దాం, మా డబ్బులు మీరు తర్వాత ఇద్దరు అని చెప్పి వాళ్ళు నా మీద ఉన్న నమ్మకం చేత, చర్చి మీద ఉన్న నమ్మకం చేత వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడికే చాలా అప్పు చేశారు. ఇంకెక్కడ ఇస్తాను మీరు నమ్మండి, ఆ రాత్రి ఐ డిడ్ంట్ స్లీప్. ప్రభువా, నా ఇంటి కోసం నేను నిన్ను అడగలేదు. కర్ణాటకలో ప్రజలు నశించిపోతున్నారు, వెళ్ళి వాక్యం చెప్తున్న యేసు ప్రభువుని ఏంటో లాగా చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం నేను ఇక్కడ స్థాపిస్తున్నాను. ఆయన ఇదేంటి ప్రభు 20 లక్షలు పెరిగిపోయింది, ఒకసారి ఎక్కడ తేవాలి అని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ కాల్ మీ ఇన్ ద మార్నింగ్. ఉదయం కాల్ చేసి ఆయన అడిగాడు, బ్రదర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా, మీరు ఎప్పుడో చెప్పారు కదా అన్నాడు. లేదు బ్రదర్, అవ్వలేదు, ఒక 2 days జరగబోతుంది, అట్లా అనుకోకుండా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి, నేను ఇంతే సిద్ధపరిచాను, ఇంకా నా దగ్గర లేదు, దానికోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. హైదరాబాద్లో ఉన్నాడు అన్నాడు. ఒకసారి తమ్ముడు ఆఫీస్కి పంపిస్తున్నాను. ఆఫీస్కి పంపించాను. ఒక కట్ట కట్టి 25 లక్షలు. ఎంత? 25 lakhs. ఒక కట్ట కట్టి ఇది 25 lakhs. అన్నకి తీసుకెళ్ళి 20 లక్షలతో రిజిస్టర్ చేయమను. అర్జెంటుగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే 5 లక్షల్లో దాన్ని సదరమంచు ముందు డబ్బు తీసుకెళ్ళాలి. నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఎలా 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 నా భార్య మంగళసూత్రం అందుకు ఉందని కూడా నాకు తెలియదు. మొత్తం ఉన్న మా భార్య ఫ్రెండ్ కూడా వచ్చింది ఈరోజు, సునీ అని, వాళ్ళ హస్బెండ్ వాల్టర్ అని, ఆయన అమెరికన్. సో వాళ్ళు కూడా ఈరోజు మా మధ్యలో ఉండడం సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సో ఆమె మంగళసూత్రం ఉందని కూడా చూసుకోలేదు. నాకు డబ్బు అవసరం ఉంది, వెంటనే మొత్తం గోల్డ్ అంతా తీసుకున్నాను. 10 lakhs ఆ గోల్డ్ అంతా పెట్టి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత గుర్తొచ్చింది, ఏమంటే మంగళసూత్రం ఏది అంది. అరే కట్టింది నీకుండా జాగ్రత్త, ఎక్కడుందని చెప్పి ఎక్కడ చూస్తే బ్యాంక్లో. ఇప్పుడు వరకు ఆ మంగళసూత్రం లేదు. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోటో పెట్టింది, మంగళసూత్రం కొనుక్కున్నాను. భర్త జాగ్రత్తగా ఉన్నాడు, ఇబ్బంది ఏమి లేదు. మంగళసూత్రం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమి, నేను మాత్రం గ్యారంటీ. సరే, అంత పరిస్థితి. కానీ మారాని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఒక్క పేపర్ కానీ, ఒక్క నోట్ కానీ, ఒక్క ఎవిడెన్స్ తీసుకోవటం కానీ ఇంతవరకు. పైగా అడిగాను, బ్రదర్ నేను అక్టోబర్లో రిజిస్టర్ చేశాను ల్యాండ్. అడిగాను, బ్రదర్ ఇవ్వమంటారా, ఎప్పుడు ఇవ్వమంటారు బ్రదర్? నాకు కావాల్సినప్పుడు 2 నెలల ముందు అడుగుతాను, అప్పుడు మీరు ఇద్దరు కానీ ముందు మీకున్న అప్పులు ముందు తీర్చేసుకోండి. ఎస్, ఎన్నో మరణకరమైన పరిస్థితులు, కష్టం మనం ఫేస్ చేస్తాం. కానీ మన ముందు నడిచేవాడు వాటన్నిటినీ ఏం చేస్తాడు చెప్పండి? వాటన్నిటినీ ఏం చేస్తాడు?
మార్పు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీతో చెప్పండి, ఎవిడెన్స్ దేని గురించి అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయేలుకు కనాలు ఇవ్వడం దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళ ముందు ఒక దూతలాగా నడిచాడు. ఒకరోజు ఎలా కనిపించాడు ఆయన? పగల ఎలా ఉన్నాడంట? ఎలా అండి? రాత్రికి ఏమైంది? మేఘస్తంభం అగ్ని స్తంభం అయ్యేది. ఒక పక్కన అటు శత్రువు వస్తున్నాడు, ఇటు ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో ఈయన ఉన్నాడు. ఏమైంది అక్కడికి? వాళ్ళకి వీళ్ళకి మధ్యలోకి వెళ్ళేసాడు ఆయన. అక్కడ ఒక గాఢాంధకారంలా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు నడుస్తూ ఉండగా అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి ఏ విధంగా కన్వీనియంట్ గా మారాలో ఆ విధంగా కన్వీనియంట్ గా మారుతూ వచ్చాడు ఆ దేవుడు. ఈ రోజున మీతో క్లియర్ గా చెప్తున్నా, మీరు ఇండియాలో ఉండండి, అమెరికాలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, నీవు నిజంగా భక్తి కలిగిన వ్యక్తివైతే నీ దేవుడు నీకు ముందు నడిచి నీకు ఏ ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండాలో ఆ విధంగా ప్రయోజనకరంగా మారు. అప్పుడు నీ ప్రాకారాలు కావచ్చు, నీ కోట గోడలు కావచ్చు, అప్పుడు ఏ విధమైన స్ట్రాంగ్ హోల్డ్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే శత్రువు కావచ్చు, దయ్యం కావచ్చు, దేవత కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని విషయంలో ఆయనే దాని మీద డామినేషన్ తీర్చుకొని నీకు నాకు విజయాన్ని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున జస్ట్ మీకు ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ ఎలా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన ముందు ఎలా నడుస్తాడు అనే విషయాన్ని నేను ఒక్క ఆ సూపర్ న్యాచురల్ రిలమ్ లో మీకు ఒకసారి నేను చెప్తాను. ఓకే, దయచేసి ఒకసారి యెహోషువ గ్రంథం ఒకసారి మీరు చూడండి. Book of Joshua, chapter 6. Sorry, chapter 5, 13, 14 and 15. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా చూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడు అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా. ఎలా వచ్చాను? యెహోవా సేనాధిపతిగా వచ్చాను. నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేలపట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిన దేవుని అడిగింది. ఓకే, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేశాడు. రైట్, జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు యోర్దాను అవతల అందరూ ఫిల్టర్ అయిపోయారు. They were all filtered. God filtered everyone for 40 years. He took long time to filter. అంతా ఫిల్టర్ అయిపోయారు. సో ఇప్పుడు జోర్డాన్ క్రాస్ చేసినంత ఎవరు? న్యూ జనరేషన్. ప్రైజ్ ది లార్డ్. న్యూ జనరేషన్ దేవుని కోసం కార్యాలను చూడాలి అని ఆశ కలిగిన వారు. We are God's children and we are heir of God. We will possess this land అనే faith తో దాన్ని కాంకర్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రజలు. యెహోషువ ఒక్కసారి ఆ యెరికో పట్టణాన్ని చూసినప్పుడు, దాని ప్రాకారాలు చూసినప్పుడు, దాని విషయంలో ఒక్కసారి చూసి ఆయన ఇంత ప్రాకారం ఎట్లా పడగొట్టాలి, దీని సుత్తి లేదు, గొడ్డలు లేదు, లేకపోతే మలాటలు లేవు, లేకపోతే పలుగులు లేవు, ఎట్లా పడగొట్టాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నప్పుడు యెరికోకి ఈయనకి మధ్యలో ఒక పెద్ద దేవదూత కత్తి చేతితో పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాటిలాగా నిలబడినాడు. ఆమేన్. దేవుని చిత్తములో ఉన్న దేవుని పిల్లల ముందు ఎవరుంటారు? ఎస్, యెహోషువ ముందు ఎవరున్నారు? ఆయన ఎట్లున్నాడంటే అక్కడ కొంత విషయం ఉంది, చెప్తాను జాగ్రత్త. వరదీసిన కత్తి చేత పట్టుకుని నిలబడి ఉన్న ఆయన చూసేసరికి యెహోషువకు భయం వేసింది. ఆయన అడిగాడు, నువ్వు మా పక్షాన ఉన్నవాడివో మా విరోధుల పక్షాన ఉన్నవాడి అంటే ఆయన ఏమన్నాడు? అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? నేను యెహోవా
సేనాధిపతిగా వచ్చాను అని. ప్రైజ్ లార్డ్. రైట్. వచ్చినటువంటి యెహోషువ అతనితో మాట్లాడాడు, అర్థమైంది. ఎరికోను చూశాడు. చూసినటువంటి ఎరికో విషయంలో ఆయన ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. చెప్పండి, ఏం ఇచ్చాడండి? ఎరికోని ఏ విధంగా డెమాలిష్ చేయాలి, నీ ఎదురుగా కష్టం అనుకుంటున్నటువంటి ప్రాకారాన్ని ఎలా పడగొట్టాలి, ఆ ప్రాకారం ఎలా కూలిపోతుంది, వాడు ఏం చేయాలి? గట్టిగా బోరలు ఊదాలి. మళ్ళీ చెప్పండి, ఏం చేయాలి? బోరలు ఊదాలి. వాళ్ళు బోరలు ఊదిన తర్వాత అప్పుడు కోట గోడ ఏమవుతుంది? మనకు ఒక శాస్త్రం ఉంది, మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని. చింతకాయలు రాలంటే దేంతో కొట్టాలి? రాయితో కొట్టాలి. మంత్రాలు చేస్తే వస్తాయా? కోట గోడ పోవాలంటే చుట్టూ తిరిగితే అడుగుతా, ఎన్ని పోలు ఊపితే ఆ కోట గోడ కొడుతుంది. రైట్. కొన్నిసార్లు దేవుని యొక్క పద్ధతి ఎట్లా ఉంటుందంటే మన ఊహకి, సైన్స్కి, రీజనింగ్కి అతీతంగా. Sometimes God's plans are beyond our imagination, science and our thoughts. అందుకని మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఆకాశం ఎంత ఉన్నతంగా అంత ఉన్నతంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావాల్సింది నీ ఆలోచన కాదు, నీ ఇంప్లిమెంటేషన్. God requires your implementation, not the reason. ప్రైజ్ ది లార్డ్. యెహోషువతో చెప్పాడు, ఈ విధంగా వచ్చి యెహోషువ ప్రజలకు చెప్తే ప్రజలు ఏమంటారు? ఇదేంటండి తిరగటం ఏంటి? సరిగ్గా విన్నావా? నీతో మాట్లాడింది దేవదూతలు అంటావా? వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే బాస్ ఏం చెప్తే అది చేస్తామంటే. ప్రైజ్ ది లార్డ్. బాస్ ఏం చెప్తే అది చేస్తాం. మీరు తిరగమంటే తిరుగుతాం, కూర్చోమంటే కూర్చుంటాం, నిల్చోమంటే నిల్చుంటాం, ఊరమంటే ఊరుతాం. వీఆర్ రెడీ. మీరు ఏం చెప్తే చేస్తాం. బికాస్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యు అండ్ అనాయింటెడ్ యు టు లీడ్ us. We don't have any doubts and questions. Whatever you say, that is their power. They didn't question Joshua. They didn't question Joshua's plan. They accepted as it's given by God. Praise the Lord. ఎందుకు ఈ రోజున చర్చిలో కార్యాలు జరగవు? ఎందుకు ఈ రోజున చర్చలు పలచపలచగా ఉంటున్నాయి? పాస్టర్ గారు ఇక్కడ నుంచి వాక్యం చెప్తుంటే వెనకాల బాబు అని. You can't believe his words. You can't accept him. మీరు ఇద్దరు ఏకమవకపోతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి దీన్ని విడుదల చేసి పరలోకం నుంచి వీడు ఒక చర్చికి ఒక చర్చికి పడదు, ఒక విశ్వాసకి పడదు, పాస్టర్కి విశ్వాసకి పడదు. ఏమండి? అది భార్య భర్తకు అంతకంటే పడలేదు. ఇంకెక్కడ రిలీజ్ చేసేది? అందుకని ఈ రోజున క్రైస్తవుల చుట్టూ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏమైపోతున్నాయి? శత్రువు కానీ, దయ్యం కానీ, దుష్టుడు కానీ, పరిస్థితులు కానీ రోజు రోజుకు బలోపేతం అయిపోతున్నాం. కారణం మాట వినే పరిస్థితి మనకి. వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మీరు ఏం చెప్తే చేస్తాం. తిరగాలా? ఎస్, we will just go around. That's all. We will not doubt. వాళ్ళు తిరిగారు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి తిరిగేటప్పుడు ఏమనుకుంటారు? ఏమండి? అదే మనం ఉంటే ఎలా 6 సార్లు తిరిగాము, ఇప్పుడు ఇంకో 6 సార్లు తిరగాలి. ఈ రోజున కనీసం కొద్ది ప్రాగం ఇచ్చి ఉండాలి. లేదు, కనీసం కొద్దిగా ప్రాగం ఇచ్చి ఉండాలి. ఆ క్రాక్ ఇచ్చి ఉంటే 7వ రోజు 7 సార్లు అనేది ఖచ్చితంగా తిరుగుతాం. ఆ బండ కథలు లేదు, సిమెంట్ క్రాక్ రాలేదు, ఏమీ క్రాక్ రాలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? God will move in his time, not in your time. He is a capable God who can do exploits or great things in the time, even in a second. Praise the Lord. Nobody understood how this sea will be divided. Nobody knows that it will divide.
God spoke to him. No way. వెనకాల వీళ్ళు ఉన్నారు, పక్కన చూస్తే సముద్రం ఉంది, ఇటు వెళ్ళాలి. చూపించు నీ కారణం. ఉంటే రిపేర్ చేస్తాడు, లేకపోతే అద్భుతం చేస్తాడు. అది నీ దేవుడు, నా దేవుడు. ఏమే? ఉంటే ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. అసలు లేదు, ఏం చేస్తాడు? క్రియేట్ చేస్తాడు. ఆయన అదన్నా చేయగలడు, ఇదైనా. అది మన దేవుడు. దేవుడు మహిమ కలుగుగా. వాళ్ళకు ఒక ట్రాక్ రాలేదు, ఒక బండ కదలలేదు, ఒక రాయి కదలలేదు. ఎట్లా తిరగాలి? ఓన్లీ వన్ థింగ్. ఎస్, థ్యాంక్ గాడ్. మనం 6 సార్లు తిరిగాం, ఇప్పుడు 7 సార్లు తిరిగి, ఇప్పుడు ఇంకొక 7వ సారి తిరగబోతున్నామా? అయినా పర్వాలేదు. దేవుడు తన పనిని తన టైంలో చేస్తాడు. లెట్ us obey, let us fulfill what he said. That's all. Amen. వాళ్ళు 7వ సారి తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంట? కేకలు వేయాలి. ఏం చేయాలండి? ఏ కేకలు? ఏ కేకలు? అయ్యో కాలు నొప్పులనా? అయ్యో నడుము నొప్పనా? ఏ కేకలు? ఈ 6 సార్లు ఎంత కష్టంతో తిరిగారు. ఇంకొకసారి తిరగండి. ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారు? వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు. కమ్ ఆన్, నడు, రన్, వి ఆర్ గోయింగ్ టు సీ ద మిరకల్ ఆఫ్ గాడ్ అని చెప్పి విశ్వాసంతో వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు వాళ్ళు ఏం చేస్తున్నారంట? యాజకుడు బూరలు ఊదాల్సిన టైం వచ్చినప్పుడు యెహోషువ చెప్పాడు, బూరలు ఊదండి. ఆ బూర యొక్క అర్థం ఏంటో చెప్తాను మీకు. వాళ్ళ శృంగధ్వనుల పండుగ అని ఉండేది. ఎప్పుడంటే దాన్ని చదివారా? ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అని. దట్ ఈస్ ద 5th ఫెస్టివల్ ఆఫ్ ఇజ్రాయెల్. దే హ్యావ్ టు బ్లో దే ట్రంపెట్స్ ఆన్ ద డే ఆఫ్ ఆ యొక్క బూరలు ఊదే పండుగ రోజు. ఏమిటి దాని అర్థం అంటే, దే ఆర్ డిక్లైరింగ్ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్. In the spiritual realm, they are declaring and blowing their trumpet that they are going to possess the victory. Amen. అక్కడ ఎక్సడస్ లో ఏమనుందంటే, మీరు బూరలు ఊదుచున్నప్పుడు మీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ శత్రువులతో యుద్ధము చేయును. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ట్రంపెట్స్ వాళ్ళు ఊదినప్పుడు, బిగ్గరగా వాళ్ళు ఊదినప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యెహోషువతో మాట్లాడింది సేనాధిపతి, సేనల? చెప్పండి ఒకసారి, ఎవరు? సేనాధిపతి. మరి సేనలు ఎక్కడున్నారు? సేనలు ఎక్కడున్నారు? సేనాధిపతి. సేనాధిపతి వస్తాడా? ఆల్రెడీ సేనలు ఎక్కడున్నారు తెలుసా? ఈ కోట గోడ దగ్గర ఒక్కొక్క రాయి దగ్గర ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? మీ ఇంటికి కూడా వస్తారు, చెప్తా. ఇప్పుడు ఇల్లు కూడా వస్తారు కాదు, కంగారు పడారు. ఒక్కొక్క రాయి దగ్గర ఒకరు నిలబడ్డారు. సేనాధిపతి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ సేనలకి ఒక కమాండ్ వచ్చింది. ఏమిటంటే, మీరు ఎప్పుడైతే విశ్వాసపు కేకలు వింటారు, 2, మీరు ఎప్పుడైతే బూరల శబ్దం వింటారో అప్పుడు మీరు ఏం చేయండి? దీన్ని కనిపించేదేమో కాళ్ళతో తిరుగుతున్న ఇజ్రాయేలీలు, పైనోడు వాళ్ళు చూసి వీళ్ళు ఫూల్స్, వీళ్ళు రాయిని తొయ్యాలి కానీ తిరిగితే పడుతుందా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు, పైనోళ్ళు అందరూ కూడా హేళన చేస్తున్నారు వాళ్ళని. కానీ దేవుడు చెప్పిన పద్ధతి విధేయత చూపిస్తే దైవ కార్యాన్ని దేవుడు దూతంతో చేయించే సేనాధిపతి అక్కడ రెడీగా ఉండి సేనలు ఆల్రెడీ అక్కడ ఉంచాడు. ఫిజికల్ రంగంలో దేవుడి మాట వీళ్ళు వింటున్నారు, స్పిరిచువల్ రంగంలో దేవదూతలు. నా మాట మీకు అర్థమవుతుందా? ఫిజికల్ రంగంలో, ఫిజికల్ వరల్డ్ లో just they obeyed what God commanded them. In the spiritual realm, the order was declared to angels. Whenever you hear the sounds of faith and the trumpet sound, you just throw it off. Amen. Yes. మనం ఈ రోజున క్రిస్టియన్స్ అనేవాడు నాట్ ఓన్లీ ఫిజికల్ క్రిస్టియన్స్. మనం పోరాడినది శరీరంతో కాదు. ఎవరితో?
చీకటి సంబంధ దురాత్మతో మనం పోరాటం ఎప్పుడు కూడా మన సెన్స్ ఎప్పుడు ఉండాలి. ఫిజికల్ వరల్డ్ లో మన ముందు స్పిరిచువల్ వరల్డ్ ని ఆపరేట్ చేయగలిగినటువంటి స్టేజ్ లోకి మనం రావాలి. ఎవరి స్తోత్రం. ఎవరైతే ఈ వాక్యానికి నిజంగా విధేయత చూపిస్తారో, ఎవరైతే ఈ మాట విధేయత చూపిస్తారో, ఆ స్పిరిచువల్ రేలంలో వాళ్ళ పక్షాన దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. చెప్పండి ఎవరు? నోటితో చెప్పాలి. నాకు ఎవరు? మళ్ళీ చెప్పాలి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. నేను నీతో ఏం చెప్తున్నానో తెలుసా? బైబిల్ ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం రక్షించబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కొరకు దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు. నీకు ఒక పర్సనల్ ఏంజల్, నువ్వు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పర్సనల్ ఏంజల్ నీ కోసం నిలబడతాడు. ఎందుకంటే యు బికేమ్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్, నాట్ యునైటెడ్ స్టేట్స్. You became a citizen of heaven so that the God may impress an angel to serve you. Because in book of Hebrews chapter 1 9లో చెప్పబడిన మాట ఏంటంటే, రక్షణ అను స్వాస్థ్యమును పొందిన వారికి పరిచర్య చేయుటకు పంపబడిన ఆత్మలు కారా. రక్షణ అనే స్వాస్థ్యం పొందిన మనందరికీ ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి కొన్ని దూతలు పంపబడినాయట. ఆ దూతలు మన పక్షాన. ఎవరికి స్తోత్రం. ఇంకా మీతో చెప్పాలంటే నేను పర్సనల్ గా 3 సార్లు దూతలతో మాట్లాడాను. 3 సార్లు వాళ్ళ స్వరాన్ని విన్నాను. నేను నాకు చాలా మంది చెప్పిన విషయం నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నా పైన ఒక దేవదూత రెక్కలు చాచి నా పైన ఉన్నట్టుగా దాదాపు 5గురు చూసి నాతో చెప్పారు. స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎలా చెప్తారు మీరు పాస్టర్ గారు? బుక్ ఆఫ్ ఎక్సోడస్ లో ఉంది. వాళ్ళ కొరకు ఒక దేవదూత నిర్ణయించినట్లు ఈ రోజున దేవుని పిల్లల కొరకు కూడా దేవుని దూతను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. ఆయన ఉపయోగించుకోవడం మీకు రావాలి. ఆయనతో పని చేయించుకోవడం మీకు తెలియాలి. ఎస్, అమెరికా వీసాకి నేను వెళ్ళేటప్పుడు 3 years బ్యాక్ నాకు ఒక పని జరిగింది. ఆ యొక్క ఫోటో ఏం చేశారంటే, అది తెలియక నీట్గా ఫోటోషాప్ చేసేసి నా ఫేస్ కి సరిగ్గా లైటింగ్ పడలేదంట. మనం లైటింగ్ పెంచేసి వేరే లెవెల్గా రాసేసి ఫోటోషాప్ లో అండి అన్ని చేసేసి నీట్ గా ఆ ఫోటో తీసి పెట్టారు. ఈ హెయిర్ అంతా కూడా కొంచెం డిజార్డర్ గా ఉంటే ఆ హెయిర్ అంతా కూడా నీట్ ఇట్లా కట్ చేశారు. నా పాస్పోర్ట్ ఉంటుంది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్లై చేసిన ఆయన అన్నాడు, ఆ ఏజెంట్ మా తమ్ముడు ఫోన్ చేసి అన్నాడంట, భగవాన్ గారు మీ అన్నయ్యకి ఖచ్చితంగా వీసా రిజెక్ట్ అవుతుంది. అంటే 99.9% రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫోటో చూడంగానే అది హెయిర్ కట్ చేశారు, తర్వాత ఫోటోషాప్ చేశారు. ముందు దాన్ని ఫేక్ అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. రెండోది, మీ అన్నయ్య విజిట్ చేసిన కంట్రీస్ ఫస్ట్ ఇజ్రాయెల్ రాయాలి. ముస్లిం కంట్రీస్ అన్నింటిని ఫస్ట్ రాసి తర్వాత కింద కూడా ఇజ్రాయెల్ పెట్టారు. అదొక రెండోది. మూడోది, కాన్ఫరెన్స్ స్పీకర్ గా మీ అన్నయ్య వెళ్తున్నారు, కానీ మా వాడు తెలియక కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నట్టు పెట్టేశాడండి. సారీ, దయచేసి ఏమనుకోవద్దు, ఈసారి మళ్ళీ మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్పాను. మా తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య ఏం బాధపడద్దు ఇట్లా అంటాను. సరే, ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీరు నమ్మండి, నా ముందు 3 రిజెక్ట్ చేశారు. ఒక అమ్మాయి అయితే కళ్ళంపటి దార ఆమె. నేను ఇదే ప్రార్థన చేశాను, నేను ఒంటరిని కాదు, నేను అమెరికా వెళ్ళి వాక్యాన్ని బోధించడం నీ చిత్తమైతే ఏంజెల్ ఆఫ్ గాడ్ అతడు ఏమి అడగకుండా వీసాలు శాంక్షన్ చేయవచ్చు. ఇదే ప్రార్థన చేశాను. నీ కృపా సత్యాలను విడుదల చేస్తున్నాను. మీకు యూట్యూబ్లో కృపా సత్యం చాలా చక్కని మర్మం అని విడుదల చేసి ప్రార్థన చేశారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళు మీకు షికాగో వాళ్ళు ఎలా తెలుసు మీకు అన్నాడు. వాళ్ళు విజయవాడ మీటింగ్ వచ్చారు. అక్కడ మీటింగ్లో నన్ను చూశారు. దే ఇన్వైటెడ్ మీ టు ప్రీచ్ ఇన్ దేర్ చర్చ్. దట్స్ ఐఎమ్ డూయింగ్ దట్. హౌ మెనీ డేస్ యూ విల్ స్టే ఇన్ యుఎస్? ఎగ్జాక్ట్లీ 14 days అన్న. వాట్ 12 days? ఫస్ట్ టైం వచ్చిన 12 days అన్న. 12 days అన్నాడు. ఎస్, 12 days. 4 days conference in Chicago and 4 days conference in Maryland. I will just roam around one more 4 days. And 12th day I will be in India. అన్నాడు. Give me your own passport. Passport ఇచ్చాను. Your visa is sanctioned. That's all. ఎన్ని రోజులు నేను అడిగింది? ఎన్ని రోజులకి? 12 days మీరు అడిగింది 10 years. ఎంత?
దేవుడు నీ పక్షాన ఉంటే నీ పక్షాన మూవ్ అవ్వాల్సిన వాటిని ఆయన మూవ్ చేస్తాడు. ఆమేన్. వాళ్ళు గుంపు దేవదూత నడిచి దేవదూతలు వాళ్ళ పక్కన నిలిచి వాళ్ళు 7వసారి తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు బూరలు గట్టిగా ఊదినప్పుడు ఏం జరిగిందంట? ఆ ప్రాకారాన్ని వాళ్ళు కూల్చేశారు. స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. స్తోత్రం చెప్తాం. మనకు తెలుసు దే గాట్ విక్టరీ ఆన్ జెరికో. ఈరోజు బైబిల్ చెప్తుంది ప్రాకారమును పొడగొట్టు వాడు వారికి ముందుగా. ఏ ప్రాకారాలు? ఇప్పుడు చెప్పండి. మొదట మీరు దేవుని పిల్లలైన ఆర్ యు షూర్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? yes. ఏంటి సౌండ్ రా? yes yes అనాలండి. yes అంటే అనుమానం ఉన్నట్టు అర్థం. కరెక్టేనా? ప్రైజ్ గాడ్. If you are a child of God, every child of God must have a peace with God. Amen. If you have a peace with God, ఇప్పుడు చెప్పండి, మీ ఎదుట ఉన్న ప్రాకారాలు మీ ఎదుటున్న ప్రాకారాలు ఏంటి? అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, గ్రీన్ కార్డా, సిటిజన్షిప్పా, ఉద్యోగమా, ఫ్యామిలీ ప్రాబ్లమా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈ రోజున ధైర్యంగా నువ్వు చెప్పచ్చు ఏమో తెలుసా? ఇట్ మే బి ట్రూ, యూ మైట్ బి సరౌండెడ్ విత్ స్ట్రాంగ్ హోల్డ్స్. నీకు అసమాధానం, బాధ, కష్టం, ఇబ్బంది, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, రకరకాల ఛాలెంజ్ వన్ ఆఫ్టర్ అనదర్ నీ మీదకు వస్తూ నిన్ను మిజరబుల్. బట్ డూ వన్ థింగ్, కీప్ ఎవ్రీథింగ్ aside. First of all, declare yourself and tell yourself that who you are in Christ Jesus. Amen. Speak to yourself and speak to situations, speak to every stronghold and speak to your condition that you are the child of God, citizen of heaven. God Almighty is your Lord. He is still on throne. He can move every strong powers in down within a minute. Confess and believe and confess. Believe and confess. Believe and confess. ఈ దేవుడు నీకు ఏమై ఉన్నాడో ఒక్కసారి చెప్పు. ఆమేన్. హల్లెలూయా. రైట్. నేను మీకు ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఊరికే చెప్పట్లేదు. I have experienced in my practical life and I am telling you, give you some examples too. తర్వాత అప్పుడు మీ పక్షాన పని జరగడం మొదలుపెట్టాలి. You should have a spiritual understanding to sense spiritual things in the spirit realm. You must join with the Spirit of God. You should have a spiritual understanding and word understanding, and you will discern things. That's what's happening surrounding in your surrounding areas. Praise the Lord. For example, I came to Hindupur from Machilipatnam. Bible clearly says, నీవు బలవంతుణ్ణి బంధించకపోతే పట్టణాన్ని ఇంటిని ఎట్లా స్వాధీనం చేసుకుంటావు అన్నది లేదు బైబిల్లో. ఏమండి ఏంటండి? లేదా? ఆకలేస్తుందా? చెప్పండి. ఆకలేస్తుందా? వేస్తా లేదా? సౌండ్ రావట్లేదండి. ఓకే, ఇక మళ్ళీ తర్వాత దొరకదు. నేను ఫుల్గా పెడతాను ఈరోజు తినండి. రైట్. హిందూపూర్ వచ్చిన తర్వాత స్ప్రేయింగ్. తండ్రి, హిందూపూర్ని జయించాలంటే, హిందూపూర్లో ఆత్మను రక్షించాలంటే, హిందూపూర్ని పరిపాలించే దెయ్యాలు, దేవతలు ఏంటో నాతో చెప్పాను. ముగ్గురు చూపించాడు. మొదటిది గడ్సర్పం, రెండవది ఇంకొకటి, మూడవది ఇంకొకటి. రైట్. దీని గురించి ప్రార్థన చేస్తూ, తండ్రి యేసు క్రీస్తు నామములో ఇది బ్రేక్ అయిపోవాలి.
వీటి పవర్స్ ఎట్లా బ్రేక్ చేయాలో I'm learning at the presence of the Holy Spirit. He was teaching me and filling me with the Spirit. ఒక్క నెల రోజులు జరిగింది. అనుకోకుండా ఒక ఇంట్లో ప్రార్థన పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నేను హిందూపూర్ వెళ్ళిన కొత్త. ఆయన 2 బెడ్రూమ్ హౌస్ ఉంది. ఒక బెడ్రూమ్ లో అసలు నాగేంద్రుడి యొక్క పుట్టే ఉంది. అందులో ఎక్కడ బెడ్రూమ్ లో ఒక బెడ్రూమ్ ఏమో ఈదికి పిల్లలకి, ఇంకొక బెడ్రూమ్ ఏమో సపరేట్ గా దానికి. అది ఎట్లా మాట్లాడుతుందంటే ఆయనతో, ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. నీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, ఎవరికి పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఎవరు నచ్చుతాడో నా పుట్ట దగ్గర పెట్టిన నిమ్మకాయ తీసుకుని ఆ ఇంటి ముందు పడేసరా, ఆడే వస్తాడు చేద్దాం. చూడండి ఎంత సింపుల్గా ఉందో, కట్నం లేని వ్యవహారం. ఒక నిమ్మకాయ అక్కడ పెట్టి ఆ నిమ్మకాయ తీసుకుని మంచిగా ఉన్నాడు కుర్రాడు వాళ్ళ క్యాస్ట్ కుర్రాడు అంట, తీసుకుని ఆ ఇంటి ముందు ఎదుర్చాడు. 2 రోజుల్లో వచ్చి మీ అమ్మాయిని దాకా వదిలి చేసుకోవాలన్నట. పెళ్ళైపోయింది. మట్కా నెంబర్లు ఉంటాయి, సమ్ గ్యాంబ్లింగ్ అయిపోయింది. ఆ మట్కా నెంబర్ కూడా చెప్తుందండి. ఇట్లా కొంతకాలం లాభసాటిగా ఉన్న వ్యవహారం ఆ తర్వాత అతను పూర్తిగా అప్పుల్లో చూసేసి. ఇదే సేటన్ యొక్క ట్రిక్. నేను ఎక్కడో వాక్యాన్ని స్ట్రీట్ లో బోధిస్తుంటే, నేను ఎక్కడైనా వాక్యం రిమోట్ వాక్యం బోధిస్తాను. ఐఎమ్ కాల్డ్ ఫర్ ద లార్డ్, ఐ డోంట్ ఫీల్ ఎనీ హెసిటేషన్. ప్రీచ్ చేస్తుంటే ఆయన దూరంగా వాక్యాన్ని విని హిందూపూర్ ఆయన తెలుసుకుని ఆయన నా ఇంటికి వచ్చాడు. ఒకసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టినాను. అట్లా వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంట్లో తీసుకెళ్ళలేదు, పై టెరస్ మీద తీసుకెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక మేము వెళ్ళిపోయే టైంలో ఆ లోన ఉన్న పవరు వాళ్ళ కోడలోకి వచ్చేసి, కొత్తగా పెళ్ళైంది ఆయనకి 9 రోజులు అప్పుడు పెళ్ళారు. ఆమెకి 18-19 ఇయర్స్ ఉంది. జాగ్రత్తగా చెప్తున్నాను నేను. ఆ అమ్మాయిలోకి వచ్చింది. అంత దూరంలో ఉంది ఆ అమ్మాయి. పరిశుద్ధాత్మ పొందిన వారికి ముఖం చూస్తేనే అర్థం అవుతుంది దెయ్యం ఉందా సరిగ్గా ఉన్నారా. ఒక ఇంట్లోకి వెళ్ళారంటే ఇంట్లో ఏ ఆత్మలు ఉన్నాయి, ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నేను అట్లా చూశాను. అమ్మాయిలో ముఖం తేడా ఉంది. ఎవరా అమ్మాయి? మా కోడలే సార్ అన్నాడు. ఏంటో అంటుంది, నాకు వినపట్లేదు. ఆయన కిందకి రమ్మను, వీడి ప్రగల్భాలు పైన ప్రగల్భాలు పడటం కాదు, ఆయన కిందకి రమ్మను, వీడి సంగతి చూస్తా అన్నాను. సరే, ఆ మాట డైరెక్ట్ నా చెవులో పడిపోయాను. నేను దగ్గరికి వెళ్ళి అన్నాను, ఏం నువ్వు అన్నా. సీరియస్ కింద నుంచి పైకి ఇట్లా చూసింది. నేను చెప్పాను, నడు కిందకి వెళ్ళాను. ఇక ఆయన ఇట్లా అడ్డం పడిపోయి, హస్టర్ గారు సారీ రావద్దు, ఇది చాలా పూర్వమైంది. మీలాగానే ఒక ఆమె దాని ముఖం వేసుకున్నప్పుడు నా తోలేస్తూనే వచ్చింది, బట్టలు ఊడిపోయేటట్టు కొట్టింది. ఇంకొక స్వామీజీ వచ్చాడు. ఆయన చేద్దామని చూస్తే ఆయన ఇది పట్టుకుని విసిరితే గుమ్మలో పడ్డాడు. మీరు గౌరవం కలిగిన వాళ్ళు, అవమానం పొందడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రార్థన చేశారు, దయచేసి వెళ్ళిపోండి, దయచేసి రావద్దు. అప్పుడు చెప్పాను ఆయన, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం చెప్పండి దేంతో ఉంది? శక్తితో ఉంది. హల్లెలూయా. నేను ప్రీచ్ చేసే దేవుడు కబుర్లు చెప్పే దేవుడు కాదు. ఎప్పుడో సజీవం నేనేం చేయలేను సార్ అని వెళ్ళాను. నాతో పాటు 20 మంది ఉన్నారు. ఎవరు వస్తారు కింద కాదు, ఎవరు అడిగింది. 9 వచ్చారు నాతో. ఈ 9 ఇంట్లోకి వచ్చారు. ఈ గోడకి ఇట్లా పరుచుకున్నారు. ఈ అమ్మాయి మాత్రం కింద పడుకుంది. గోడ ఇట్లా పడుకుంది. పాము ఎట్లా బుస్ కొడుతుందో అట్లా బుస్ కొడుతుంది. తలిపేసామని చెప్పారు. తలిపేశారు. ఆయన గసగస ఉడికిపోతున్నారు. ఎప్పుడు లెగిస్తుందో, ఎప్పుడు లెగిసిందంటే అయిపోయిందన్న పరిస్థితి. నాకు తెలియదు ఆ సంగతి. నేను చెయ్యి పైనట్లా పెట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతానా, ఈ మనిషిని వదిలి బయటికి వెళ్ళిపో అని గట్టిగా చెప్పారు. అంటే పైకి ఎంత అగ్రెసివ్నెస్ తో లేచిందంటే, ఒక ఆడపిల్లలో అసలు ఆ ముఖమే కనపడదు. లేచి నా షర్ట్ పట్టుకుని మొదట నన్ను కిందకు వంచడానికి ప్రయత్నించింది. ఈ పైన షర్ట్ నా ఇది కూడా కట్ అయిపోయింది.
అట్లా కింద నేను ఎక్కడున్నానంటే దానికి కొన్ని టన్నుల బరువులాగా ఉన్నాను నేను. ఒక పర్వతం అంత బరువు ఉన్నాను. అసలు నన్ను కదపలేకపోతుంది. దాదాపుగా 3-4 నిమిషాలు పట్టింది ఆ పట్టు. మళ్ళీ తర్వాత పట్టి ఇసురుదామని చెప్పి ఇట్లా పట్టుకుని లాగి ఇసురుదామని చెప్పి ప్రయత్నించింది. ఎట్లుందంటే ఏదో పెద్ద అయిన దానికి లాగి ఎట్లుంటుంది అంత పవర్ యూజ్ చేస్తుంది. కానీ అసలు నన్ను మించి కదపలేకపోతుంది. 7 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు చెప్పాను, అయిపోయిందా ఇంకుందా, నేనేం చేయలేకపోతున్నాను. నేను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవరి నామంలో నేను నాకు అదని కూడా తెలియదు, అసలు గుర్తులేదు నాకు. ఎవరి నామంలో నేను హిందూపూర్ వచ్చాను, ఆ యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్న సాతానా వెళ్ళిపోని గట్టిగా పలికి. మీరు నమ్మండి, ఎవరో ఒక వ్యక్తి షర్ట్ దగ్గర ఇక్కడ ఆ సీట్ దగ్గర పట్టుకొని ఒక మనిషిని ఎత్తి నేల వేసి కొడితే ఎట్లుంటుందో అట్లా ఎత్తి నేల వేసి కొడితే అట్లా కొట్టి మళ్ళీ లేచి మళ్ళీ పడింది. ఫినిష్. ఒక 10 నిమిషాల తర్వాత మామూలుగా లేచింది, మామూలు అమ్మాయిగా ఉంది. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా, చర్చిలో వితిన్ 3 to 4 months లో దాదాపుగా 200 మంది వచ్చేసారు చర్చి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు బలవంతుడిని బంధించకపోతే వాడి ఇంటిని వాడి ఎట్లా నువ్వు స్వాధీనం. ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, మొత్తం ఈ 3 అయిపోయింది. అప్పుడు చర్చ్ బ్రేక్ త్రూ జరిగింది. ఇంట్లో పెట్టాం, ఇంట్లో నుంచి పక్కన ఒక చర్చ్ చేసాం. అది గోడ పగల కొట్టి దాన్ని పెంచాం, ఈ గోడ పగల కొట్టి పెంచాం, ముందు తీసేసి ఆ రోడ్డు మీద తీసి అక్కడ అయిపోయింది. ఇంకో స్థలం కొన్నాం, అక్కడ పని చర్చ్ కట్టింది. ఇప్పుడు అది స్తోత్రం. ఏ బ్రదర్స్, నేను చెప్పేది కబుర్లు కాదు, నేను చెప్పేది వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ రోజున నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, సమకూర్చబడిన వ్యక్తివైతే, నీ ముందు ప్రాకారాల్ని పడగొట్టడానికి నీ ముందు దేవదూతల్ని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు కూర్చొని రిమోట్ ఆపరేట్ చేసినట్లుగా నీ ప్రార్థనని, నీ విశ్వాసాన్ని, వాక్యాన్ని కూర్చొని నువ్వు ఆపరేట్ చేస్తే థింగ్స్ నీ ముందు జరగడం. ఈ రోజు ఎందుకు క్రైస్తవులు బలహీనం అయిపోతున్నారంటే ఆ ఆపరేషన్ మనకు తెలియదు, మనకు బుర్ర ఎక్కువ చదువుతాం. బైబిల్ కంటూ పాటు మనకు వచ్చేసి అసలు బైబిల్లో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీ మనకు అర్థం కాదు. కాబట్టి క్లియర్గా చెప్తున్నాను, ఈ రోజు మీ ఎదుట ఏ ప్రకారాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుడు సమకూర్చేటప్పుడు క్లియర్గా నేను ఆ కాసేపు కూర్చుని రాశాను. రాజ్యం గురించి అబ్రహాము చెప్పబడింది. రాజ్యం అబ్రహాము తర్వాత యెహోషువ కాలంలో అది రాజ్యంగా ఏర్పడింది. ఆ తర్వాత దావీదు సొలొమోను కాలంలో అది స్థిరపరచబడి ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత సొలొమోను కాలంలో టెంపుల్ కట్టబడింది. నెబుకద్నెజర్ ఆ కాలంలో యోధియా మొత్తం కూడా నాశనం చేయబడింది. తర్వాత ఎజ్రా నెహెమ్యా కాలంలో ప్రాకారం కట్టబడింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు కాలంలో మళ్ళీ మందిరం కట్టబడి మళ్ళీ ప్రజలందరూ బయటకు వచ్చి బబులోను నుంచి వచ్చి వాళ్ళందరూ నిర్మితం అయ్యారు. ఆ తర్వాత ఈ విధంగా అభివృద్ధి మధ్యలో చాలా ఉంది. కానీ ఆ తర్వాత టైటస్ అనేటువంటి వాడు వచ్చి మొత్తం మందిరాన్ని మొత్తం ఏం చేశాడు, నేలమట్టం చేశాడు. ఈ రోజు యూదులు నమ్మేది ఏంటంటే మే నెల 14వ తారీఖు 1948వ సంవత్సరంలో మరలా అమెరికా డిక్లేర్ చేసింది ఇజ్రాయేల్ దేశాన్ని. ప్రైజ్ ది లార్డ్. డిక్లేర్ చేసిన దాదాపు 5 లక్షల మంది ప్రజలు చుట్టుపక్కల దేశాల నుంచి అందరూ అక్కడికి వాళ్ళ సొంత దేశానికి వాళ్ళు వచ్చేసారు. హల్లెలూయా. ఈ రోజున 13 అరబ్ కంట్రీస్ మధ్యలో, ముస్లిం కంట్రీస్ మధ్యలో ఒక్క దేవుని దేశంగా ఇజ్రాయేల్ ధైర్యంగా నిలబడింది. ఆమేన్. ఈ రోజున ఏ చుట్టుపక్కల ప్రపంచానికి అడగలాడించి ప్రపంచానికే భయం ఉన్నటువంటి ప్రతి అరబ్ కంట్రీ కూడా ఇజ్రాయేల్ అంటే రాత్రి కూడా వాళ్ళ భయం, గుర్తొస్తే భయం. అసలు చెప్పేది ఏంటంటే ప్రతి అరబ్ కంట్రీకి ఒక్కొక్క హైడ్రోజన్ బాంబ్ ఎక్కుపెట్టి ఉన్నాడు. దీని ఇక్కడ బటన్ నొక్కితే మొత్తం దేశం స్మాష్ అయింది. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. ఈ రోజున ఒక్క దేశం, ఒక్క ప్రజలుగా కేవలం దేవుణ్ణి కలిగి సైన్స్ లో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళే చుట్టుపక్కల ప్రజలందరికంటే గొప్పగా నిలబడి
హల్లెలూయా. వీళ్ళ ప్రాకారాలను ఎవరు పడగొట్టారు? వీళ్ళ విషయంలో ఉన్నటువంటి ప్రాకారాన్ని ఇజ్రాయేలు యూదుల రక్తం భూమి మీద ఒలికించబడినంతగా ఎవరి రక్తం కూడా భూమి మీద ఒలికించబడదు. ఇంతగా చాస్టైజ్ చేయబడినటువంటి ఈ ప్రజలు ఈ రోజున ప్రపంచంలో తలమానికి కలిగిన ప్రజలుగా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచి ఉంది కారణం? వారి దేవుడు వారికి ముందు, చెప్పండి, వారి దేవుడు వారికి ముందు నడుస్తున్నాడు కాబట్టి వారి పక్షాన దేవుడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలుతో చేయబడింది ఏ నిబంధన? ఒకసారి మనం కంపేర్ చేస్తుంటే ఇన్ ద ఎండింగ్, ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసిన మాటతోనా, దేంతో చేశాడు? మాటతో, అంతే కదా. ఈ అనుమానం చూస్తున్నారు, మాటతోనే నిబంధన చేశాడు, అవునా కదా? రైట్. వాళ్ళకి తన వేలుతో రాసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేంతో రాసి? ఫింగర్. వాళ్ళతో మాటతో నిబంధన చేశాడు, వేలుతో రాసిచ్చాడు. వాళ్ళ కోసం సీనాయి మీదకి దిగొచ్చాడు. దాని పక్కన పెట్టాడు. మనమేమో ఏమండి? హూ ఆర్ వి? మన కోసం కొండ మీదకి వచ్చాడా, భూమి మీదకి వచ్చాడా? వాళ్ళ కోసం వేలుతోనే రాశాడు, కానీ మన కోసం తన ప్రాణాన్ని మన కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. వాళ్ళ కోసం కొండ మీదకి వచ్చాడు, వాళ్ళ కోసం వేలుతో రాశాడు, మన కోసం జీవితం అంతటినీ ఇచ్చాడు. వాళ్ళ కోసం కాసేపు మాత్రమే కొండ మీదకి దిగొచ్చాడు, మన కోసం 33 సంవత్సరాలు మానవ రూపిగా భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకోక నీ కోసం నా కోసం వచ్చేటప్పుడు దాసుని పోలికగా భూమి మీద జన్మించాడు. ఆమేన్. ఇశ్రాయేలుకి పరలోకంలో ఏ స్వాస్థ్యం ఇస్తాడో చెప్పలేదు, కానీ నీకు నాకు ఆయన గ్యారంటీగా ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే రేపు ఆయన ప్రక్కన ఆయన భార్యగా ఉండే ధన్యత నీకు నాకు అనుభవించాడు. ఆమేన్. రేపు ఇశ్రాయేలు ఎక్కడుంటో తర్వాత సంగతి, కానీ నువ్వు నేను ఎక్కడ ఉంటావు షూర్ గా చెప్పగలను. We will be beside Jesus Christ. He himself said we are the bride of Christ. Amen. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి ప్రాకారాలు పడగొట్టేవాడే వాళ్ళ ముందు నడిస్తే, వేలుతో రాసిచ్చిన దానికి, కొండ మీదకి వచ్చిన దానికి ఇంత ఏర్పాటైతే నీ విషయంలో నా విషయంలో దీనికంటే గొప్పగా ఉంటుందా ఉండదా? చెప్పాలి మీరు నోటితో. ఎప్పుడు దైవ సంబంధమైన హృదయంలో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. నేనేమంటాను తెలుసా? ఇశ్రాయేలు కంటే గొప్ప నిబంధన. హల్లెలూయా. వాళ్ళ ప్రాకారం పడగొట్టడానికి నిర్మిస్తే నీ ప్రాకారం పడగొట్టి నీ పక్షాన్ని, నీ చుట్టూ కట్టాల్సిన ప్రాకారాన్ని కట్టడానికి కూడా నీ పక్షాన్ని నిలబడతానంటాను నేను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యొక్క 3వ రోజున ధైర్యం తెచ్చుకోండి. మొట్టమొదట నీవు దేవుని పిల్లవాడుగా మారి. రెండవది దేవునితో సమాధానం తెచ్చుకోవాలి. మూడవది నీ కార్యాన్ని జరిగించడానికి వాక్యాన్ని అనుసరించి వాక్య పద్ధతుల్లో ముందుకు వెళితే నీ ప్రాకారాన్ని పడగొట్టేవాడు, నీ కొరకు సెక్యూరిటీగా ప్రాకారాలను నిర్మించేవాడు నీ దేవుడు ముందు పోతాడు. ఇశ్రాయేలు ముందు పోయినవాడు ఇశ్రాయేలు కంటే గొప్పగా నీ నా ముందు ఆయన. హల్లెలూయా. వెళ్తాడా లేదా అంటానికి బైబుల్ మనకిచ్చిన క్లారిటీ ప్రకారం ప్రభు నిశ్చయం సదాకాలం నేను మీకు తోడుగా. ఈరోజు నీ పని నా పని ప్రభు చెప్పిన మాటను నమ్మి దాని మీద మనసుంచి హృదయపూర్వకంగా ఆయన ఆశ్రయిస్తే ఆయన బలమైన కార్యాన్ని ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాం. అదే కార్యాన్ని ఈ చర్చి విషయంలో, చర్చి పెద్దల విషయంలో, విశ్వాసం విషయంలో, ఈ రోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన మన అందరి విషయంలోనూ ప్రభు జరిగించుగాక. కలుసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కలుసుకున్నాం. ఇది జీవం. God we worship you. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒకసారి if your inner man says that you are a child of God,
If your spirit says that you are a child of God, praise God. If not, come to God tonight. Come to God tonight. మీరు నిదానంగా మౌనంగా ఉండటం కోసం దేవుడు గంట సేపు మాట్లాడలేదు. మీ నోటితో మీరు మాట్లాడాలి. మన హృదయంలో విశ్వసించాలి, నోటితో మనం ఒప్పుకోవాలి. అప్పుడే మనకు విడుదల కలుగుతుందండి. ప్రభువా, నేను నమ్ముతున్నాను ఈరోజు నేను నీ కుమారుడని, నేను నీ కుమార్తెని. Yes, Lord, I am mingled with this world, but now I know. I confess myself. నీతో నాకు సమాధానం కలుగు చేయి. Lord, give me peace with you. Give me peace with you, Jesus. Give me peace with you, Father. Hallelujah. ప్రతి ఒక్కరు నువ్వు నిజంగా విశ్వాసి అనుకుంటే, sure up dear brother and sister, ఈరోజు ఇశ్రాయేలుకు ముందు నడిచేవాడు, ఈ రోజున నీ పక్షాన్ని నడుస్తాడు. ఈ రోజు నీ బోర్ను ఊదు. Blow your trumpet now. Blow your trumpet. మోగగా కూర్చోవద్దు. ఈరోజు మాట్లాడేది ఏమిటో, speak to God. Blow your trumpet. Yes, Father. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. సంఘం అనే నీ ఎదుట పాతాళం గాని పాతాళపు నాయకుడు గాని నిలవలేడు అని నీ కాళ్ళ కింద చిటుకు తొక్కుతాడు. ఈరోజు నువ్వెవరికో గుర్తు చేసుకో. నీ ముందు దేవదూతలు ఉన్నారు. వాళ్ళకి పని చెప్పు, పని రిలీజ్ చేయి. నీ పక్షాన ప్రతి కోట కూడా, ప్రతి అసమాధానాన్ని, ప్రతి భయాన్ని, ప్రతి జంతుని, ప్రతి విధమైనటువంటి నిరుత్సాహాన్ని ఆయన పటాపంచలు చేస్తాడు. Believe and give opportunity to God and obey His command. That's enough. He will take care. Thank you, Lord. Thank you, Father. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, అందరూ ఉన్నారు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరూ మనోడితో చూద్దాం ఒకసారి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మీరు ఎవరైనా పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడారు, నేను నమ్ముతున్నాను, మన ముందు మన దేవుడు నడుస్తున్నాడు. మన ముందు పంపించి ఆయన వెనుక ఉండేవాడు కాదు. ఆయన వెనుకటి భాగంలో కూడా కాళ్ళు కాయగా ఈరోజు నుంచి ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. మా ప్రాకారాలు యేసుక్రీస్తునామములో ఆయనకు కొలుచుచున్నాడు. ఈరోజు మేము ఆయన వాక్యాన్ని విధేయిస్తూ, ఆయన మాట వింటూ చెప్పిన దాన్ని నెరవేరుస్తూ మేము ముందుకు వెళ్తాం. ప్రభు మమ్మల్ని, మా సంఘాన్ని ఆశీర్వదించుగాక. అన్నవారు ఎవరైనా ఒక్కరు మీరు లేచి ఇవ్వండి. మనసారా ప్రార్థన చేయండి. దీర్ఘ ప్రార్థన కాదు, 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు మాత్రమే. వచ్చిన వారి నిమిత్తం, మన నిమిత్తం ఎవరైనా ఒక్కరు లేచి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్.
Yes, Lord. Yes, Father. God bless you, Jesus. Amen. Amen.